హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటనేసి అంటే చెప్తున్నా కదా, మీకు లాస్ట్ 2-3 వ్లాగ్స్ నుంచి కూడా నేను చెప్తున్నాను. గోయింగ్ ఫర్ ద ట్రైనింగ్, లీవింగ్ వైజాగ్ ఫర్ 1 మంత్, గోయింగ్ టు బెంగుళూరు ఫర్ 1 మంత్ అని చెప్పేసి. సో ఫైనల్‌గా అయితే ట్రైనింగ్‌కి కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నా అనమాట. ఈరోజు నేను ఎలా ప్యాక్ చేసుకుంటా అన్నది మీతో షేర్ చేసుకుంటా. ఈ ట్రైనింగ్ జర్నీ మొత్తం మీతో షేర్ చేస్తా. నా పర్సనల్ జర్నీ మొత్తం మీతో షేర్ చేస్తా అనమాట. సో, ఐ హోప్ యూ పీపుల్ లైక్ ఇట్. సో, నా డే టు డే లైఫ్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను డిసైడ్ అయ్యాను. బికాజ్ వి డోంట్ హ్యావ్ ఏ ఛాన్స్ టు ఎక్స్‌ప్లోర్ ప్లేసెస్. చెప్తున్నా కదా, కెరియర్ వైస్ నేను ఈ డెసిషన్ తీసుకొని వెళ్ళాల్సొస్తుంది. బట్ అలా అని చెప్పేసి నా ప్యాషన్‌ని వదలాలని అనుకోవట్లేదు. ప్యాషన్ వదిలే సమస్యే లేదు. ఎంత కష్టమైనా, ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను. ప్యాషన్‌లో అయితే మాత్రం నేను టచ్‌లో ఉంటాననమాట. సో, ఐదర్ దట్ ఈస్ ఎక్స్‌ప్లోరింగ్ ప్లేసెస్ ఆర్ మై పర్సనల్ లైఫ్. మీతో అయితే టచ్‌లో ఉంటాననమాట. ఓకేనా? సో, నేనేం ప్యాక్ చేసుకుంటా అన్నది మీతో షేర్ చేస్తాను. యాక్చువల్‌గా నేను అస్సలు ప్రీ ప్లానింగ్ పర్సనే కాదు. గో విత్ ద ఫ్లో పర్సన్ అనమాట. బట్ అన్ని టైమ్స్‌లో అది వర్కౌట్ అవ్వదు. 1 మంత్ ఉండబోతున్నాము అంటే మినిమమ్ ప్లానింగ్ అయితే ఉండాలి కదా! సో, నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్‌లో ఉన్న వాళ్ళైతే 2 నైట్ డ్రెసెస్ పట్టుకొని వెళ్ళిపోయారంట అప్పటికప్పుడే. లైక్ ఏంటనేసంటే వాళ్ళకి 2 డేస్ అనుకుంటా. సో, ఈరోజు చెప్పారు. డే ఆఫ్టర్ టుమారో ఎళ్ళిపోవాలనమాట. సో, అలా వెంటనే చెప్పడం వల్ల వాళ్ళు పెద్దగా ప్లాన్ చేసుకోకుండా జస్ట్ అలా నైట్ డ్రెసెస్ తీసుకొని వెళ్ళిపోయారంట. బికాజ్ మనకి ట్రైనింగ్‌లో యూనిఫార్మ్ ఉంటది. డైలీ మనం యూనిఫార్మ్ ఏసుకోవచ్చు. జస్ట్ నైట్ టైమ్ నైట్ డ్రెసెస్ మాత్రమే తీసుకువెళ్తే సరిపోతుంది. బట్ నాకలా కాదు. నాకన్నీ ఉండాలనుకుంటాను. సో, అంటే మినిమల్‌గానే చేద్దాం అనుకున్నాను. అన్నీ కలిపితే ఇంత అయిందన్నమాట. సో, ప్యాక్ చేసేద్దామా థింగ్స్ అయితే. ఓకే గాని ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ మీరు చూస్తుంటే గనుక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా? ప్యాక్ చేసేద్దాము. ఇంకా ఫస్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్‌గా బట్టలైతే తీసుకెళ్ళాలి కాబట్టి, సో, నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే 4 సండేస్ ఉంటాయి. సండే హాలిడే మనకి. 4 సండేస్‌కి 4 సివిల్ డ్రెసెస్. నైట్ టైమ్ వేసుకోవడానికి ఒక 3-4 నైట్ డ్రెసెస్ పెయిర్స్ పెట్టుకున్నాను. అండ్ ఇంకా యూనిఫార్మ్ ఇస్తారు గాబట్టి యూనిఫార్మ్ ట్రైనింగ్‌లో ఉంటుందనమాట. ఫస్ట్ 2 డేస్ ఆర్ 1 డే మనమైతే సివిల్ డ్రెస్‌లో వెళ్ళాలి. తర్వాత యూనిఫార్మ్ అంటే నావీ బ్లూ జీన్ వేసుకోవాలి. అండ్ బ్లాక్ టీ షర్ట్ అనమాట. అండ్ పోనీ వేసుకోవాలి. స్టడ్స్ అయితే చాలా చిన్న స్టడ్స్ పెట్టుకోవాలి. సింగిల్ స్టోన్ ఉండేది. అండ్ చైన్ కూడా చాలా థిన్‌గా ఉండే చైన్ వేసుకోవాలి. గోల్డ్ అలో లేదు. సో, నేనిది వేసుకెళ్ళి అక్కడ తీసేద్దామా? లేకపోతే వదిలేసి ఎళ్ళిపోదామా అని నేను థింకింగ్ అనమాట స్టిల్. ఇవి నా డైమండ్ స్టడ్స్ అనమాట. ఇవి కూడా అలౌడ్ లేదు. ఇంతకంటే ఇంకా చిన్న సైజ్ అయితే అలౌ చేస్తారు. సో, ఇవి కూడా తీసేసి వెళ్ళాలా? లేదు అంటే అక్కడికి వెళ్లి తీసేయాలా? అంటే హాస్టల్స్‌లో అంత సేఫ్ ఉందా? లేదా? అనేది నేను స్టిల్ థింకింగ్ అనమాట. సో, నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్లారని చెప్పాను కదా! వాళ్ళైతే చెప్పడం అంత సేఫ్‌గా ఉంటుంది. పర్వాలేదు అనైతే చెప్పారు. సో, చూడాలనమాట. సో, మనం రేపే వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడైతే ప్యాక్ చేస్తున్నాము. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా బట్టలు కాబట్టి ఫస్ట్ బట్టలు పెట్టేద్దాము. సో, దిస్ ఈస్ ద ట్రాలీ మా తమ్ముడిది. నాకు ట్రాలీయే లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే మనకంత అవసరం రాలేదు. మీకు తెలుసా గైస్, నేనింత గడగడగా వాగేస్తున్నాను గానీ, లైక్ ఫ్రమ్ 2 డేస్ ఆర్ 3 డేస్ చాలా బెంగగా ఉంది నాకు. బికాజ్ నా చిన్నప్పటి నుంచి ఓకే. ఐ యామ్ అడల్ట్, చాలా మెచ్యూర్డ్, జాబ్ చేస్తున్నాను, ఇండిపెండెంట్ గర్ల్, స్ట్రాంగ్ ఓకే అదంతా. బట్ చిన్నప్పటి నుంచి ఎవరో ఒక్కరుంటారనమాట నాతో పాటు. ఫర్ ద ఫస్ట్ టైమ్ సింగిల్‌గా ఉండబోతున్నాను నేను. వెళ్ళాను. ఔట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళి వేరే ప్లేసెస్‌లో మంత్స్ ఉన్నాను. కానీ నాతో పాటు ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ అయితే ఉండేవాళ్ళు ఇప్పటి వరకు. సో, ఫస్ట్ టైమ్ సింగిల్‌గా ఉండబోతున్నాను. దట్ టూ ఇన్ పీజీ. నా లైఫ్‌లో నేనెప్పుడు హాస్టల్స్‌లో ఉండలేదు. ఆహ్, ఫస్ట్ టైమ్ ఉండబోతున్నాననమాట. చిన్న బెంగ ఎందుకో తెలీదు, ఆ బెంగ నాకు 2 డేస్ నుంచి తెగ తినేస్తుంది. ఆహ్, ప్రెజ మైండ్ ఏమో అబ్సెంట్, బాడీ ప్రెజెంట్ అన్నట్టుంది. నిన్నొక ప్రమోషన్ వీడియో చేయడానికి కూడా వెళ్తే, లిటరల్లీ నేను నా ఫ్రెండ్ వెళ్ళాము. నేనెక్కడో థింక్ చేస్తున్నాను. అది షూట్ చేయి, అది తీ, ఇది తీ, క్రియేటివిటీగా చేయి, ఇన్నోవేటివ్‌గా చేయి అని చెప్పి చాలా చెప్తుంది. నేనెక్కడో మైండ్ పెట్టాననమాట. సో, లీవింగ్ ఫ్యామిలీ, లీవింగ్ హోమ్ టౌన్ అన్నది కొంచెం ఎమోషనల్‌గా మనల్ని ట్రిగ్గర్ చేస్తా ఉంటది కదా! నాకది ఇప్పుడే అర్థమైంది. ఫ్యామిలీ ఎప్పుడు పక్కనుండడం, ఎవరో ఒక్కరు మన పక్కనుండడం మనకెలా అంటే రిలాక్స్డ్‌గా హమ్మయ్య! అన్నట్టు ఉంటుంది. బట్ మనం సింగిల్‌గా వెళ్ళడం అనేది
కొంచెం ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేస్తది. నేనైతే 2 డేస్ నుంచి అది ఫేస్ చేశాను గైస్. సో, అది. బట్ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకైతే ప్యాక్ చేసుకుంటున్నాననమాట. బికాజ్ నేను జాబ్ కోసం చాలా ట్రయల్స్ అయితే చేశాను. నాది ఆప్టోమెట్రిస్ట్ కోర్స్ అనమాట. నేను రీసెంట్‌గానే పాస్ ఔట్ అయ్యాను. లైక్ ఏంటంటే ముందు అనుకునేదాన్ని త్వరగా కంప్లీట్ అయిపోతే, త్వరగా జాబ్‌లో జాయిన్ అయిపోతే కొంచెం సెటిల్ అవ్వచ్చు అన్నట్టు అనుకునేదాన్ని. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్ జాబ్ చెయ్యాలి, ఇలా ఇలా బయటకి వెళ్ళాలి అంటే కొంచెం భయమేస్తుంది. ఎంత కష్టపడితే ఈ జాబ్ వచ్చిందో నాకు తెలుసు. సో, ఐ కాంట్ ఈజీలీ వదిలేసుకోలేననమాట. సో, అందుకని చెప్పేసి కెరియర్‌ని, ప్యాషన్‌ని బ్యాలెన్స్ చేసుకుందామని డిసైడ్ అయ్యి చేస్తున్నాను. మీ సపోర్ట్ కూడా నాకివ్వండి గైస్. ఐయామ్ జస్ట్ స్పీకింగ్ త్రూ మై హార్ట్. చాలా జెన్యూన్‌గా నేను మాట్లాడుతున్నాను. నథింగ్ ఇందులో ఏమీ లేదు అసలు. ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడేది ఏది లేదు. నా పర్సనల్ లైఫ్ మొత్తం మీకు చెప్తున్నాను. ఎవ్రీథింగ్ ఐయామ్ స్పీకింగ్ ఔట్ హియర్ వెరీ జెన్యూన్‌లీ. సో, మీ సపోర్ట్ కూడా నాకివ్వండి గైస్ చాలు. నా ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి. నా పర్సనల్ లైఫ్‌ని మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే దెన్. అండ్ మెయిన్‌గా ఏంటంటే నేను లియోని మిస్ అవుతాను. చూస్తున్నారు కదా! ఏమైపోతాడో 1 మంత్ అంటే మమ్మీ ఫుడ్ పెడతది. కానీ వాడికేమైనా అయితే తెలీదసలు. మినిమమ్ తెలీదు. డాగ్స్‌కి ఏమైనా అయితే ఏం చేయాలి? మా మమ్మీ టచ్ కూడా చేయదు వాడిని. అంత భయం మా మమ్మీకి ఇప్పటికిని. చాలా ఇష్టము. కానీ టచ్ అయితే చెయ్యదు. అది. అంటే అసహ్యంతో కాదు. భయంతో టచ్ చేయదనమాట. సో, ఫస్టయితే చెప్పాను కదా! 4 సండేస్‌కి 4 డ్రెసెస్ పెట్టుకున్నాను. టాపు, లెగ్గిన్ పెట్టుకున్నాను. ఇంకేం కాదు. ఒక జీన్ 2 క్రాప్ టాప్స్ అలా అయితే పెట్టుకున్నాను. ఇంకా నైట్ డ్రెసెస్. ఓకేనా? నాకు నైటీ చాలా కంఫర్ట్ ఉంటది. సో, ఒక నైటీ కూడా పెట్టుకున్నా. సో, గైస్ బట్టలైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది మేకప్. మేకప్ అంటే ఏముండదు. సన్ స్క్రీన్ ఏముండదు అనుకోని ఎన్ని అయిపోతున్నాయో తెలుసా? సిరమ్ ఒకటి, సన్ స్క్రీన్ ఒకటి, ఇది నైట్ క్రీమ్, లిప్ బామ్, లిప్‌స్టిక్, ఇంకా ఇది షుగర్ ఫౌండేషన్, కాజల్, ఐలైనర్, ఒక నెయిల్ పాలిష్ పట్టుకెళ్తున్నాను. అలా ఉంటది. ఐ షాడో హౌస్‌లో తీసేస్తాను. వేసుకోను మోస్ట్‌లీ. ఇది కూడా ఇంకొక షేడ్ ఇది. ఇది స్టడ్స్ జూడియోలో తీసుకున్నా మొన్న. ఇంత చిన్నవి పెట్టుకోవాలి ట్రైనింగ్‌లో తెలుసా? అండ్ ఇది కూడా ఒక షేడ్ అన్నమాట. అంతే గైస్. అండ్ క్లెన్జర్, బాడీ లోషన్, ఇంకా హెయిర్ సీరమ్, ఇంకా క్రీమ్. ఏంటో ఇన్ని అయిపోతున్నాయి నాకు అర్థం కావట్లేదు. అండ్ నేను వీడియో చేయాలనుకోలేదు కానీ కోల్డ్ చేసింది నైట్ నుంచి. కోల్డ్ మాట్లాడగలుగుతానో లేదో, వాయిస్ డిఫరెంట్‌గా ఏమైనా వస్తదేమో అని చెప్పేసి అసలు చేయాలా వద్దా అని థింకింగ్‌తోనే సరిపోయింది మార్నింగ్ నుంచి. ఇంకా ఒక బుక్, కొన్ని పెన్స్ అక్కడ. అంటే ట్రైనింగ్ అంతా కూడా అదొక ఇన్‌స్టిట్యూట్, ఇంకా కాలేజ్ లాగే చదువుకోవడమే ఫస్ట్ నుంచి మళ్ళీ సబ్జెక్ట్ అంతా కూడా. సో, ఆప్టోమెట్రీ రిలేటెడ్ అంతా నేను ఇందులోనే స్టార్టింగ్ నుంచి రాస్తున్నాను. సో, అందుకని ఇది పట్టుకెళ్తున్నాను. లేదంటే ఇంకొక బుక్ కొత్తది తీసుకుందాం అనుకున్నాను నేను. సో, స్టార్టింగ్ నుంచి ఇందులోనే ఉంది సబ్జెక్ట్. కానీ ఇందులో మధ్యలో మన వ్లాగ్స్ సంబంధించి ప్రమోషన్‌వి స్క్రిప్ట్‌లు అన్నీ గూడా ఉన్నాయి. మిక్స్‌డ్ ఉందన్నమాట. ఎవడైనా చూసాడంటే పిచ్చెక్కిపోతాడు. ఈ అమ్మాయి ఇన్‌ఫ్లుయెన్సరా లేకపోతే ఏంటా అని. సో, అది. ఇవి ఇంట్లో ఉన్నాయి గైస్ షాంపూ ప్యాకెట్స్. ఎందుకన్నా మంచిదని ఇయి కూడా యేసుకున్నాను. సో, అక్కడ మనకి ఫ్రెండ్స్ ఉన్నారు ఆల్రెడీ ట్రైనింగ్‌లో అని చెప్పాను కదా! వాళ్ళేంటంటే నిన్న కాల్ చేసి కొంచెం ఫుడ్ అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు బాగోదు. పీజీలో బానే ఉందంట గానీ, అప్పుడప్పుడు బాగోదు. ఏమైనా స్నాక్స్ తెచ్చుకో అని సజెస్ట్ చేశారనమాట. వీలైతే మాకు కూడా అన్నారనమాట. సో, వాళ్ళ కోసమే నిన్న అర్హ డ్రై ఫ్రూట్స్‌కి వెళ్ళా కదా! సో, అప్పుడైతే ఏమేమి తీసుకున్నా అనేది చూపిస్తాను. సో, ఇవి తెలుసా మీకు? బూందీ, బూందీతో చేస్తారు ఈ స్వీట్. అండ్ ఇంకా ఇవి సోయా చంక్స్ టైప్‌లో ఉంటాయి గదా! ఇవి హార్ట్ షేప్ సాల్ట్ బిస్కెట్స్ అన్నమాట.
అండ్ ఇవి నువ్వులతో చేస్తారు. అండ్ ఇంకా ఇవి పీనట్ లడ్డూస్ ఇవి. పప్పుండలు అంటారు కదా! అండ్ ఇవి డ్రై ఫ్రూట్ చిక్కీ అనమాట. మెయిన్ వీటి కోసమే వెళ్ళాను. ఇవన్నీ నేను తినేదేముండదు గానీ, "అక్క నువ్వు ట్రైనింగ్‌కెళ్తున్నావా? తినడానికెళ్తున్నావా?" అని అడగొద్దు ఇవన్నీ చూసి. 1 మంత్ అండి. 1 మంత్ ఉంటాను. దట్ టూ ఫ్రెండ్స్ కూడా తీసుకురమ్మన్నారనమాట. సో, డ్రై ఫ్రూట్ చిక్కీ చూస్తున్నారు కదా! ఇంకా ఇంట్లోకి కొన్ని కాజు కూడా తీసుకొచ్చాను. కాజు, గోంద్ కటోరీ తెలుసు కదా మీకు. హీట్ చేసినప్పుడు తాగుతారు. సో, అది కూడా తీసుకొచ్చాననమాట. సరే కానీ ఎలా పట్టుకెళ్ళాలివి? టవల్ గైస్ ఇది టవల్. మా మమ్మీ ఏంటో తెలుసా? ఎందుకొచ్చిన వీడియోలవి ఏదైనా డ్యూటీ చూసుకో అని ఒక్క రోజు కాదు. ప్రతిరోజు 90% ఎవ్రీ డే షీ విల్ యూజ్ దిస్ డైలాగ్. సో, అమ్మ జాబొచ్చింది. బెంగుళూరు ట్రైనింగ్‌కెళ్ళాలి అంటే, బెంగుళూరు లేదు ఏం లేదు. ఎక్కడెక్కడో చూసుకుంటే చూసుకో లేకపోతే మానేయి అంట. అలాంటి వాళ్ళండి నా ఫ్యామిలీ మెంబర్స్. బట్ అయినా సరే నేనొక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, ఒక యూట్యూబర్‌గా ఇలాంటి ఫ్యామిలీ నుంచి బయటకొచ్చి ఫైట్ చేసి పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో వీడియోస్ చేస్తున్నాను అంటే జస్ట్ చిన్న విషయం గాదు. నేను చాలా చాలా ఫైట్ చేస్తున్నాను తెలుసా వీడియోస్ కోసం. సక్సెస్ చూసావా అంటే యెస్. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తదండి నా ప్యాషన్. అంతకంటే సక్సెసా చెప్పండి. అండ్ మోర్ దెన్ దట్ మన ఛానెల్ కూడా ఎప్పుడో మానిటైజేషన్ అయింది. నేను లీగల్‌గా నేనొక రోజైతే చెప్తాను అంత డీటెయిల్డ్‌గా. ఇంకా కొంచెం టైం పడతది. ఓకేనా? నేను మన ఛానెల్ మానిటైజేషన్ గురించి పేమెంట్ ఒస్తుందా లేదా? ఇవన్నీ నేను ఒక టాపిక్‌లో మాట్లాడతాను. ఇంకా చాలా టైం అయితే ఉంది దానికి. ఓకేనా? ఖచ్చితంగా మీకైతే చెప్తాను ప్రతి ఇన్ఫర్మేషన్. మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఇదైతే కన్ఫర్మ్. ఫ్రెండ్స్‌తో ట్రిప్‌లకి 2 డేస్‌కి, 3 డేస్‌కి ప్యాక్ చేసుకున్నాను గానీ, 1 మంత్ కంటే ఏదో టెన్షను. ఏం లేదు అక్కడ వాషింగ్ మిషన్ ఉంటే ఉతికేసుకోవడం, మళ్ళీ ఏసుకోవడం అంతే సింపుల్. ఇంకా ల్యాప్‌టాప్ కూడా తీసుకెళ్తాను. ఎందుకనేసంటే, ఏమన్నా మూవీస్ చూడడానికి, సండే వర్షిప్ లైవ్ చూడడానికి ఇలా యూజ్ అయితదనమాట. ఓకే. వీడస్సలు నన్ను సర్దుకోనివ్వట్లేదు గైస్. చూడండి. చూ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. సర్దనియ్యట్లే అస్సలకి. పడుకున్నాడు. ఇంకా ఈ జండు బాము, ఈ పెయిన్ రిలీఫ్ స్ప్రే ఒకటి. ఇంకా నేను ఒక ట్రాలీ అండ్ ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను. ఈ బ్యాగేమో క్లాస్‌కి తీసుకెళ్ళడానికి. ఇది ల్యాప్‌టాప్ తీసుకెళ్తున్నాను. ఎందుకన్నా అంటే బోర్ కొడితే ఏమైనా మూవీస్ చూడొచ్చు అన్నట్టు. మన వ్లాగ్సే ఓపెన్ చేసి చూసుకోవచ్చు కదా! అందుకే. సో, ఇది చార్జర్. ఈ స్నాక్సే ఎక్స్‌ట్రా వెయిట్ అనిపిస్తుంది నాకు. పోనీ అక్కడ తీసుకుందామంటే ఉంటాయో ఉండవో. ఉంటాయో ఉండవో ఇన్ ద సెన్స్ పక్క పక్కన అంటే దగ్గరలో దొరుకుతాయో లేదో అని. మీరింక వేరేగా తీసుకోకండి. లియోలే ఏదో కష్టపడి లేపానండి. చూసారా? కష్టపడి లేపాను. అది. నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది. బయటికెళ్ళడానికో ఏంటో సర్దుకునే ప్రోగ్రామ్‌లో ఉన్నాను నేను. ఓకే గైస్. ఫోను మాట్లాడాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కాల్ మాట్లాడిన తర్వాత ఈడెంత క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టాడంటే, ఇంక నేను వీడియో చేయలేదు గైస్. నెక్స్ట్ డే ఇంకా డైరెక్ట్‌గా ప్యాక్ చేశాననమాట. ఎన్ని సార్లు ఓపెన్ చేశానో, ఎన్ని సార్లు క్లోజ్ చేశానో ట్రాలీ నాకే తెలీదు. ఎందుకంటే ఏదో ఒకటి మర్చిపోవడం, మళ్ళీ పెట్టడం, అనవసరమైంది మళ్ళీ తీయడం అట్లా చేశాననమాట. ఫైనల్‌గా అయితే స్టార్ట్ అయిపోయాను గైస్. సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పర్సనల్ వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి ఒక 1 మంత్ వరకు. తర్వాత లీవ్స్, వీక్ ఆఫ్స్ అవి తీసుకొని మీకు వైజాగ్‌లో ఇంకా రిమైనింగ్ ఏమైనా మిగిలిన ప్లేసెస్ ఉంటే గనక ఎక్స్‌ప్లోర్ చేసి ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సో, మీ సపోర్ట్ ఇలానే కొనసాగించాలని కోరుకుంటూ మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. లవ్ యూ గైస్. టేక్ కేర్. బాయ్.